నమస్తే అండి, రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్న ఫీల్డ్ తేజ వెరైటీ అండి. రైతు కుచ్చొస్తుందనేసి నాకు కాల్ చేయడం జరిగింది. కుచ్చొస్తుందనేసి కాల్ చేస్తే నేను ఒకసారి వచ్చి చూస్తున్నా అండి. యాక్చువల్లీ ఇది కుచ్చు కాదు, ఇది చూడొచ్చు మీరు. ఇగో ఈ ఇగుర్లు ఇందులోనే, అంటే ఆకు కణ విభజన జరగక, ఆకు పెరగాలంటే కణ విభజన జరగాలండి. కణ విభజన జరగక అట్నే ముడుచుకొని పోతున్నది. కొంత ఈ ముడత అనేది, కొంత ఈ నల్లి, ఈ త్రిప్స్ వీటి వల్ల, అంటే ఈ రసం పీల్చే వీటి వల్ల వస్తే, ఇంకా నెక్స్ట్ ముడత ఇంకో సగం అనేది న్యూట్రిన్స్ లోపం వల్ల, ఈ కణ విభజన జరగక న్యూట్రిన్స్ లోపం వల్ల కూడా ఈ కణ విభజన జరగక ముడత వస్తుందండి. మీరు యాక్చువల్ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే అండి, మొక్క వచ్చేసి ఇగో చూడండి ఈ స్టేజ్లో ఉంది. మోకాలు ఎత్తుతోటి ఇంత వెడల్పు ఉంది. దీని రూట్ అనేది డెవలప్ కాకపోవడం వల్ల కింద నుంచి, భూమిలో నుంచి న్యూట్రిన్స్ పోషకాలను అంతా అబ్జర్వ్ చేయలేక పైన పెరిగింది, కింద రూట్ డెవలప్ కాలేక, ఒకవేళ రూట్ డెవలప్ అయినా దానికి పోషకాలు అందలేక మీద సరిపడా, ఈ మొక్క ఇంత వెడల్పున్న మొక్కకి సరిపడా పోషకాలు అందలేక అది ముడతొచ్చేసి అట్లా కనిపిస్తుందండి. రైతులకు చెప్పేది ఏంటిదంటే అండి, మీరు ఇప్పటి నుండి ఈ స్టేజ్లో ఇట్లా ఫ్లవరింగు ఇట్లా ఈ పట్టకు ఇట్లా వచ్చేసరికి తప్పకుండా ఏ స్ప్రే చేసినా కూడా సూక్ష్మ పోషకాలు, న్యూట్రిన్స్ అనేది తప్పకుండా అందించుకోవాలండి. మైక్రో న్యూట్రిన్స్ అనేది తప్పకుండా అందించుకుంటూనే ఉండాలి ప్రతి స్ప్రేలో. ఒక స్ప్రే తప్పించి ఒక స్ప్రేలోనైనా న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేసుకోవాలండి. న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఫ్లవర్ డ్రాపింగ్, పూత రాలడం, పిందె రాలడం, ఈ మధ్యలో ఈ పూతకు పిందెకు ఈ కనుపుకు మధ్యలో బాండింగ్ గట్టిగా ఉండడం, ప్లస్ కాయ కూడా మంచి, మొక్క కూడా హెల్తీగా ఉండడం కూడా జరుగుతుంది. తప్పకుండా న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ ఈ నల్లికి వీటికి వీటి మీద రైతులు మొగ్గు చూపుతున్నారు. ముడత ఏమైనా నల్లికి, ట్రిప్స్కి, మైట్స్కి వీటికి కొట్టడమే సరిపోతుంది, కానీ న్యూట్రిన్స్ స్ప్రే చేయడం మర్చిపోతున్నారు. అందుకోసమని వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ.